హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి నేను బోట్ నెక్తో ప్రిన్స్ కటింగ్ చూపిస్తున్నానండి. అంటే ఫ్రంట్ పార్ట్ ఉక్స్తో చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు. ఇదిగో చూడండి, ఇదేమో బ్యాక్ సైడ్, ఇది హోల్తో పెట్టాను బ్యాక్ సైడ్. ఇది ముందుకేమో ప్రిన్స్ కట్తోని షేప్ బెల్ట్తో చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, మనకు ఫస్ట్ మెజర్మెంట్ ఎలా వేసుకోవాలి అని అంటే, ఇదిగోండి హైట్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది ఇక్కడ హైట్. ఇదిగోండి ఇక్కడ హైట్ వచ్చేసి 13 ఇంచెస్. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం చిన్న సైజ్ బ్లౌజు, అందుకోసం అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. ఆ తర్వాత 5.5 పెట్టుకోవాలి. ఏంటి, చంక భాగం. మామూలుగా బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్ పెట్టుకోవాలి, దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇదిగోండి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను చంక భాగం. ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్. 16 అంటే 8 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా మనం మార్కింగ్ వేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చంక భాగం. ఇప్పుడు నేను డ్రా వేసేది చంక భాగం. ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, బోట్ నెక్తో కట్ చేస్తున్నానండి. ఇదిగోండి బోట్ నెక్కు ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను డీప్. 2.5 అయినా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేస్తే మనకు 2 ఇంచెసే వస్తుంది షోల్డర్ ఇక్కడ, అందుకోసం అని చెప్పేసి 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మనం బోట్ నెక్తో ఇలా మార్కింగ్ వేసుకుందాము. బోట్ నెక్కు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా రావాలి. ఇలా బోట్ నెక్ అనేది రావాలి. 2 ఇంచెస్ కూడా పెట్టుకుంటారు, కాకపోతే కొంచెం పైకి వచ్చేస్తుంది, అందుకోసం అని చెప్పేసి కొంచెం డీప్ పెట్టమని చెప్పారు వీళ్ళు, అందుకోసమని ఇలా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది బోట్ నెక్ కట్ చేసా. ఇక ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కూడా మన మెజర్మెంట్ ప్రకారం ఇదంతా కూడా కట్ చేసుకుందాం. ఇది చంక భాగం ఇప్పుడు కట్ చేసేది. ఇలా చంక భాగం అంతా ఇలా మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇంతకుముందు వీడియోలో మీకు ఇదిగోండి ఫ్రంట్ మనకు ప్రిన్స్ కట్తోని బ్యాక్ హుక్స్తోని చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్తోని బ్యాక్ హోల్తోని చూపిస్తున్నాను. ఇదిగోండి హోల్ అనేది ఎలా వేసుకోవాలంటే, ఇదిగో చూడండి ఇక్కడ మార్కింగ్. అంటే వీళ్ళ నెక్ డీప్ చూసుకొని వేసుకోవాలండి. అంటే డీప్ మనకు ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి మన మార్కింగ్. ఇక్కడ కిందికి మనకు ఇదిగోండి 4 ఇంచెస్ వచ్చింది, అంటే కిందికి ఇలా. ఇక్కడ మనం హోల్ పెట్టుకోవాలి మధ్యలో. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా మనం ఇలా బాదం షేప్లో హోల్ అనేది వేసుకోవాలి. ఇలా డ్రా వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇక్కడ ఇది జాయింటింగ్ అనేది ఉండాలి మధ్యలో, అంటే హోల్కు నెక్కు జాయింటింగ్ అనేది ఉండాలి. ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఒకవేళ మీకు చిన్నగా వచ్చిందబ్బా అని అనుకుంటారేమో, ఇంకా చిన్నగా వచ్చిందని అనుకుంటే వెడల్పు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే మనకు దీంట్లోనే పైపింగ్ వేసుకోవచ్చు. ఈ హోల్లో వేసుకోవచ్చు, నెక్కులో కూడా వేసుకోవచ్చు. నెక్కు కూడా వేసుకోవాలి, ఈ హోల్కి కూడా మనం పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకాస్త మనకు పెద్దగా కావాలంటే కూడా పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఇంకాస్త పెద్ద సైజు కట్ చేస్తున్నాను. మనకు చిన్నగా వచ్చిందని అనుకుంటే ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకాస్త పెద్దగా వేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారండి, ప్రిన్స్ కట్కు ఇది మనకు డాట్స్ ఉంటాయా, ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడిగారు. అందుకోసం అని చెప్పేసి ఇవాళ ప్రత్యేకంగా వీడియో పెడుతున్నానండి. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్, ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ సైడు. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఇదిగోండి ఇలా వచ్చేసింది. దీనికి మనం చుట్టూ పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి పైపింగ్ వేసుకుంటే ఏం చక్కగా మనకు సూపర్ వస్తుంది బ్లౌజు. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీని మాదిరిగానే మనం ఇదిగోండి నెక్ మన బోట్ నెక్ కట్ చేసాం కదా, ఇదే పీస్ పెట్టుకుంటే మనకు మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం మెజర్మెంట్తో వేసాం కదా. ఇదిగోండి ఇలా నెక్. ఆ తర్వాత నెక్ డీప్. ఇక్కడ కూడా షోల్డర్ చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి షోల్డర్ 12 ఇంచెస్ షోల్డరు. ఇంకా చంక భాగం కూడా యాజ్ ఇట్ ఈజ్గా 5.5 పెట్టుకుందాం. ఎందుకంటే మీకు మళ్ళీ చూపిస్తున్నాను గుర్తుండాలని చెప్పేసి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి
ఒకటికి 2 సార్లు ఇలా చూసుకున్నారనుకోండి మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మీరు డైరెక్ట్ కొత్త క్లాత్ మీద చేయకుండా పాత వాటి మీద కూడా చేసుకొని ముందు ప్రయోగం చేసుకున్న తర్వాత కొత్త వాటి మీద ప్రయోగం చేసుకోండి. మీకు ఈజీగా వచ్చేస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను నెక్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇదిగోండి దీన్ని బట్టి మనం మార్కింగ్తో ఇలా కట్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ వేసుకోవచ్చా అని కూడా చాలామంది అడిగారు. ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా మార్కింగ్ ప్రకారం ఇదంతా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది మార్కింగ్ ఇక్కడ ఎందుకంటే మనకు మెజర్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్ అది, అందుకోసం అని చెప్పేసి అలా కట్ చేసుకోవాలి. మనకు ఈ నెక్ కూడా కట్ చేస్తున్నాను. మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, విశిష్ట ఫుడ్ అని. దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇక ఇందాక నేను చెప్పాను కదా మీకు ఇది ప్రింట్స్ కట్తో చేస్తున్నానని. ఇదిగోండి ప్రింట్స్ కట్కు మనకు ఇలా మార్కింగ్ వేసుకుందాము. ఇదిగోండి 2.5 ఇంచెస్తో నేను మార్కింగ్ వేశాను. ఇక మనకు వచ్చిన కొలది ఇప్పుడు ఇక్కడ మనకు చంక భాగం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇదిగోండి ఇది సెంటర్ ఇప్పుడు మనకు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం మార్కింగ్ వేసుకోవాలి ప్రింట్స్ కట్కు. ఇదిగోండి ఇలా కిందికేమో నేను 2.5 పెట్టాను. అంటే మెజర్మెంట్ ప్రకారం పెట్టుకోవాలండి ఇది, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకున్నాను. మెజర్మెంట్ ప్రకారం అంటే కొంచెం లావుగా ఉంటారు, 20 ఇంచెస్ వచ్చిందనుకోండి చెస్ట్ లూజు, అట్లాంటి వాళ్ళకి 3.5 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు కింది వైపు. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను వేసింది ఇది రాంగ్, ఇప్పుడు ఇందాక వేసింది ఇది కరెక్ట్. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనకు ప్రింట్స్ కట్ ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అన్నాను కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం చూసుకుందాం. ఇక్కడ నేను ఇక్కడ 2.5 ఇంచెస్తో పెట్టుకున్నానండి ఈ మార్కింగ్. ఇదిగోండి ఇలా షేప్ బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను. ఇదిగోండి 2.5 ఇంచెస్తో ఇలా మార్కింగ్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇంకా తక్కువనే పెట్టుకోవాలండి. కట్ చేసేటప్పుడు నేను తక్కువ కట్ చేస్తాను చూడండి, ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కదా. అందులోనూ షేప్ బెల్ట్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. దీనికి మామూలు బ్లౌజుల కంటే కొంచెం షేప్ బెల్ట్ తక్కువ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా తక్కువ చేసి కట్ చేస్తున్నాను చూడండి. అలా వేసుకుంటేనే దీనికి సెట్ అవుతుంది. అంటే మామూలు బ్లౌజుల కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ ఇది నేను కట్ చేసేది ఫ్రంట్ హుక్స్. ఆ తర్వాత షేప్ బెల్ట్ అనేది కొంచెం షేప్ అనేది కట్ చేసుకుందాం ఇక్కడ జస్ట్. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు మన ప్రింట్స్ కట్ చేసుకుందాం. ఇదంతా కూడా కట్టింగ్ ఇలా చేసుకుంటే మనకు ప్రింట్స్ కట్టింగ్ ఈజీగా వచ్చేసింది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. మీకు రాని వాళ్ళు కూడా ఈజీగా చూసుకుంటూ మన కటింగ్ చూసుకుంటూ నేర్చుకోవచ్చు అండి. 1-2 సార్లు మీరు పేపర్ కటింగ్ చేసుకోండి. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత మీరు క్లాత్ పైన చేసుకోండి. మనకు పేపర్ అంటే ఊరికినే పడేసేయచ్చు, మన క్లాత్ అంటే మన క్లాతులు పడేసేయలేం కాబట్టి అలా పేపర్ కటింగ్ చేసుకుని 1-2 సార్లు మీకు ఇది బాగా వచ్చింది అని అనుకున్నప్పుడు మీరు క్లాత్ పైన కట్ చేసుకోండి. ఇదంతా కూడా చక్కగా కట్ చేసుకుందాము మనకి పోగుల కింద లేకుండా. ఇలా కట్ చేసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తుంది. ఇక షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇదిగోండి షేప్ బెల్ట్కు ఇలా నేను 3 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. అంటే మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు 2.5 వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ లూజు మనకు 10 ఇంచెస్ వరకు అలా పెట్టుకోవచ్చు అండి. మామూలుగా అంటే బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇలా వేసుకొని ఇదిగోండి నేను ఇక్కడ పైకి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను, అక్కడ 2.5 పెట్టాను. ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే స్టిచ్చింగ్లోకి పోతే మనకు మామూలుగా చిన్నగానే వచ్చేస్తుంది మనకు షేప్ బెల్ట్ అనేది. ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి 2 కట్ చేసుకున్నాము. అంటే 4 కావాలి, మీకు 2 చూపిస్తున్నాను. ఇంకో 2 కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక మనకి ఇదంతా కటింగ్ అయిపోయింది చూడండి, ప్రింట్స్ కటింగ్. ఇది ఎంత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు చూడండి. మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా లైక్ చేయండి మీరు. థ్యాంక్ యూ.